Psalm chapter 8 verses 6, 7 and 8 అంటే ఇటు కంటిన్యూషన్ వర్స్ అనమాట. You have given him dominion over the works of your hands. You have put all things under his feet, all sheep and oxen, and also the beasts of the field, the birds of the heavens, and the fish of the sea, whatever passes along the paths of the seas. చూడండి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అంటే వానికి అంటే మానవులకి, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములను, సముద్రములో సంచరించు వాటినన్నింటినీ వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. చూడండి, ఆకాశ పక్షుల్లో కూడా భయంకరమైన క్రూరమైనవి ఉన్నాయి, సముద్ర జంతువుల్లో ఉన్నాయి, తర్వాత భూమి మీద ఉన్నటువంటి మృగాల్లో కూడా ఉన్నాయి. అయినా కానీ వాటన్నిటినీ సాధువు చేసుకునే తెలివితేటలు మానవునికి ఇచ్చి వాటన్నిటి మీద మానవునికి అధికారం ఇచ్చావంటే ఎంతగా ప్రేమించావయ్యా నువ్వు మానవుని. దేవుని కన్నా కొద్దిగా తక్కువనిగా చేశావు. నీ రూపంలో చేసుకొని తర్వాత మహిమా ప్రభావంతో మానవునికి కిరీటం ధరింపచేసి ఉన్నావు అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మరి దేవుడు మన కోసం ఈ సృష్టిలోని సమస్తమును సృజించి వాటి మీద మనకు అధికారాన్ని ఇచ్చినట్టు దేవుడు చక్కగా వ్రాయించారు. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని కన్నా కొద్దిగా తక్కువ వానిగా మనల్ని చేశారంట. ఆ తర్వాత ఆయన చేతి పని అయినటువంటి ఆకాశంలో వాటిని దేవుడు చేశారు. వాటన్నిటితో పోల్చుకుంటే మేము ఎంత వారమయ్యా, అయినప్పటికీ నీకన్నా కొద్దిగా తక్కువ వాళ్ళగానే మమ్మల్ని చేసావు. ఎంత దయగల దేవుడు, ఎంత ప్రేమ కలిగిన తండ్రివి. మరి సమస్తమైన సృష్టి మీద మాకు అధికారాన్ని ఇచ్చావని భక్తుడు దేవుని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా,